యాదాద్రి భువనగిరి జిల్లాలో శిశు విక్రయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన ఓ మహిళ నుండి మగ శిశువుని ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు, ఓ డాక్టర్తో పాటుగా ఇద్దరు ఆర్ఎంపీలు, మరో 5 సభ్యులు ఉన్నట్లు గుర్తించారు. శిశువు జననం సమయంలో అసలు తల్లి వివరాలను మార్చి సంబంధం లేని మరొక మహిళను తల్లిగా రికార్డుల్లో నమోదు చేసినట్లు సమాచారం. అనంతరం అదే వివరాలతో మున్సిపల్ కార్యాలయం నుండి బర్త్ సర్టిఫికేట్ తెచ్చినట్లుగా తెలుస్తోంది. గత ఏడాది నవంబర్లో జరిగిన ఈ ఘటన తాజాగా బయటపడడంతో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నా పాప పుట్టింది, మా అత్త వాళ్ళ చుట్టాలకి ఇచ్చేసిన సార్. వాళ్ళకి పిల్లలు లేరంటే వాళ్ళకి ఇచ్చిన. కరీంనగర్లో ఉంటారు వాళ్ళు సార్. మాకు ఇల్లు కూడా లేదు, మా ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు. మాకు అత్త మామ లేదు, ఎవరు ముగ్గురు తల్లి నలుగురం బతుకునే పని చేస్తేనే బతుకుతారు సార్. మా ఆయన ఒక్కడు కాబట్టి మాకు ఎవరు లేదు. మా పిల్లలు చాలా సాధి ఒక్కలేక మేము మా వాళ్ళకి ఇచ్చేసాం సార్. గంతే మీరు దారి చూపిస్తే మా పిల్లలు మేము తీసుకొచ్చుకుంటాం సార్. గంతే మా దగ్గర ₹1 లేదు, మాకు లేకనే సాధ లేకనే వాళ్ళకి వాళ్ళు ఇచ్చేసాం.